ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెను కొనసాగించనున్నట్లు ప్రకటించారు అంగన్వాడీ కార్యకర్తలు. మరోవైపు చర్చలు సఫలమవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. మొత్తం 11 డిమాండ్లపై చర్చించామన్న ఆయన కొన్నింటికి ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు. మరికొన్ని డిమాండ్లపైన ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత ప్రకటిస్తామన్నారు బొత్స. అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు ఆయన. వాళ్ళు 11 వాళ్ళ డిమాండ్స్ని పెట్టారు. అన్నిటి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించే సానుకూల వాతావరణం జరిగినాయి. ఇంకా 1-2 డిస్కషన్ ఉంటే అవి ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత చెప్తామనే విషయాన్ని కూడా చెప్పాము. మేమైతే ఒక సద్దు వాతావరణంలో జరిగినాయి. ఈ సమస్య రేపటి నుంచి వాళ్ళ విధుల్లోకి వెళ్తారని ఆశిస్తున్నాను, ఊహిస్తున్నాను.